రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం దగ్గర వంశీని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వంశీని అరెస్టు చేశారు. వంశీని గన్నవరం పిఎస్ కు తరలించినట్లు సమాచారం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం దగ్గర వంశీని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వంశీని అరెస్టు చేశారు. అలాగే వంశీని గన్నవరం పిఎస్ కు తరలించినట్లుగా సమాచారం. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేని వంశీమోహన్ A71 గా ఉన్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? శివాని, ఏదైతే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఏదైతే గత ప్రభుత్వంలో వల్లభనేని వంశీమోహన్ ఆధ్వర్యంలో కూడా ఇటు టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన నేపథ్యంలోనే ఇటు ఇప్పటికే కూడా ఒక 18 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక తాజాగా వెనకుండి సూత్రధారిగా నడిపించినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు వినిపించడంతో ఇప్పుడు ఆయన అరెస్ట్ని సైతం కూడా పోలీసులు చేయడం కూడా జరిగింది. ఈరోజు ఉదయం కూడా ఇటు హైదరాబాద్లో ఉన్నారన్న సమాచారంతోనే ఇటు పోలీసులు 3 బృందాలుగా అయితే కనుక వల్లభనేని వంశీ గాలింపు చర్యలు మొదలెట్టారు. అయితే ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ నుంచే గన్నవరంకు వస్తున్న నేపథ్యంలోనే ఇటు పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగా గన్నవరానికి అయితే గన్నవరం పిఎస్కి కూడా తరలించడం కూడా జరుగుతుంది. ఏదైతే గతంలో చూసుకున్నట్లయితే కనుక ఇటు కార్యాలయంపై టీడీపీ కార్యాలయంపై ఇటు దాడి చేయడంతో పాటు వాహనాలను దగ్ధం చేయడం, అదేవిధంగా ఏదైతే టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా పట్టాభి సైతం కూడా ఇటు నిరసన చేసిన నేపథ్యంలో వారందరిపై కూడా ఇటు దాడులు చేయడం, వారిని అరెస్ట్ చేయడం అక్రమంగా, వీటన్నిటిపై కూడా ఇటు పూర్తి స్థాయిలో దర్యాప్తు పోలీసులు చేపట్టడం కూడా జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఇక ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక గుర్తించినటువంటి పోలీసులు ఒక్కొక్కరిగా అయితే కనుక అరెస్టులు చేస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే వంశీ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఇటు గన్నవరం నియోజకవర్గాన్ని వదిలి హైదరాబాద్ వెళ్ళారంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళిపోయారా అన్న దానిపై అయితే కనుక ఇప్పుడు ఉత్కంఠకి తెరపడిందనే చెప్పుకోవాలి. ఆయన హైదరాబాద్ నుంచి ఇటు గన్నవరం వస్తున్న మధ్యలోనే ఇటు ఆయన అదుపులో తీసుకోవడం, అయితే ప్రస్తుతం ఈ కేసు ఇప్పుడు ఛాలెంజింగ్గా తీసుకున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక కార్యాలయంపై దాడి చేయడంతో పాటు అక్కడ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు సైతం కూడా అదుపు తెప్పేందుకు కూడా ఇటు పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులు అక్కడ కొంతమేర ఉద్రిక్తత సృష్టించారు అన్న దానిపై అయితే కనుక సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఏదైతే ఈ అరెస్టుకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇప్పుడు ఒక్కొక్కరిగా అయితే కనుక పోలీసులు అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వంశీ అరెస్టు గన్నవరం నియోజకవర్గంలో ఏ విధంగా ఉండబోతున్నా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే వైసీపీ నాయకులందరూ కూడా అక్కడికి గన్నవరం పిఎస్కి చేరుకుంటున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయితే వంశీ ఈరోజు కోర్టులో హాజరుపరుస్తారా ఏంటి అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పాలి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్.
తెలంగాణ